అనిపించదు. అందుకే మిత్రమా, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు మనస్సు లేదని చెప్పు కాలము రాకముందే, చీకటి నీ చుట్టూ ఆవరించకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత భయంకరమైన వ్యక్తివైనా, తిట్టుబోతు అయినా, తాగుబోతు అయినా, తిరుగుబోతు అయినా, వ్యభిచారివైన, దోషపూరితమైన వ్యక్తివైనా, నిన్ను యేసు ప్రేమిస్తూ ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. క్రొత్తగా జన్మించిన ఒక వ్యక్తిలో నుండి ఉద్భవించే ఆత్మ యొక్క ఫలమే ప్రేమ. ఎందుకంటే ఆత్మ ఫలమేమనగా అని క్రొత్తగా జన్మించిన ఒక వ్యక్తి యొక్క జీవితం నుండి ఉద్భవించేది మొట్టమొదటిగా ఏమయ్యిందంటే ప్రేమ. ప్రేమ ఉంటే అన్నీ ఉన్నట్లే, ప్రేమ లేకపోతే ఏమీ లేకపోయినట్టే. కొద్ది వత్సరముల క్రితం ఇంగ్లాండ్ దేశములో ఒక దైవజనుడు ఒక పెద్ద ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగం ముగింపు దశలోనికి చేరుకునే వేళలో ఆ దైవజనుడు ఒక ఉదాహరణ చెప్పాడు, జరిగిన ఓ సంఘటన చెప్పాడు. అదేమిటంటే, ఒకరోజు ఓ తల్లి తనకున్న చిన్నారి బిడ్డను ఆ తండాలో జీవిస్తూ ఉన్న కాలంలో ఆ తండా నుంచి వారి బంధువులు, వారి కుటుంబ సభ్యులున్న మరో ప్రాంతానికి పయనమైంది. అది ఒక కొండ ప్రాంతం అన్నమాట. అంటే ఈ వైపు నుంచి ఆ వైపుకు ఆమె కొండ ఎక్కి దాటి వెళ్ళి రావాలి. అలాగా ఆమె వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా తిరుగు ప్రయాణం అయ్యింది. అప్పటికే భయంకరమైన చలి, భయంకరమైన మంచు, ఆ రీతిగా ఈమె వణికిపోతుంది. కొండల మీద నుంచి నడిచి వస్తుంది చిన్నారి బిడ్డను చేతపట్టుకొని. కానీ ఆ చలికి తాళలేక ఓ స్థలానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఏం చేయాలి? నా చిన్నారి బిడ్డ వణికిపోతున్నాడు, ఆ బిడ్డ చచ్చిపోతాడేమో, ఆ బిడ్డకి ఏమవుతుందో అని. దయచేసి మన్నించండి మాట చెప్తున్నందుకు. కన్న ప్రాణం ఎంత గొప్పదో, కన్న తల్లి ప్రేమ ఎంత గొప్పదో. ఆ కన్న తల్లి ఒక నిర్ణయానికి వచ్చింది, నేను చనిపోయిన పర్వాలా, నా బిడ్డ బ్రతికి ఉండాలి, నా బిడ్డ బ్రతికి ఉండాలి. వెంటనే ఆ శరీరం మీద ఉన్న బట్టలన్నీ తీసేసి ఆమె నగ్న స్థితిలోనికి వెళ్ళిపోయి ఆ చిన్నారి బిడ్డను ఆ బట్టల్లో పూర్తిగా చుట్టివేసింది. అక్కడ ఉన్నటువంటి ఆ బండల సందుల్లో కొద్దిగా బండ సందులకు తీసుకువెళ్ళి మెల్లగా బిడ్డ పట్టగలిగినంత చోట ఆ బిడ్డ మీద ఆ మంచు కణాలు పడకుండా జాగ్రత్తగా భద్రపరిచింది. ఆమెకు తల దాచుకోవటానికి తావులేదు అక్కడ. ఆమె శరీరం అంతా మంచు కురిసి గడ్డ కట్టుకుపోయి చివరికి మంచులో ఆ శరీరం కూరుకుపోయింది. ఆ తల్లి అలా మరణించింది. చివరికి ఏమైపోయింది నా భార్య అని భర్త, ఏమైపోయింది మా తోబుట్టు అని చెప్పి కుటుంబ సభ్యులు అనేక మంది వెతుక్కోవటం మొదలుపెట్టారు. అలాగ వెతుకులాడుతూ వస్తూ ఉండగా ఒక బండ చాటున ఓ చిన్నారి బిడ్డ యొక్క ఏడుపు వినపడుతుంది. అరే, ఇక్కడ మన బిడ్డ ఏడుపు లాగుంది అని చెప్పి వేగంగా ఆ ఏడుపు వినిపించే స్థలానికి వీరి పాదములు వెళ్ళి చేరుకున్నాయి. ఆ పసిబిడ్డను చూడగానే అవాక్కయ్యారు. ఆ బిడ్డ ఎవరో కాదు, వారి బిడ్డే. వెంటనే బిడ్డను చేత్తో తీసుకున్నారు. మరి తల్లి ఎక్కడా? తల్లి కొరకు వెతుకులాట మొదలు పెట్టారు. ఆ పరిసరాల్లో వెతుకుతుంటే ఎక్కడ కనబట్టంలా. ఎందుకంటే అప్పటికే మంచు కింద ఆమె పూర్తిగా నిండిపోయి ఉంది, చనిపోయింది. ఎట్టకేలకు రకరకాలుగా చూస్తే ఆ శరీరం కూడా దొరికింది వారికి. ఆ దైవజనుడి ఉదాహరణ చెబుతూ ఆ కన్వెన్షన్ యొక్క చివరి భాగంలో అన్నాడు కదా, ఆ తల్లి ఆ బిడ్డ కొరకు చూపించిన ప్రేమ కంటే గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమని, అంతకంటే గొప్ప ప్రేమ పరలోక మహిమలను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక కన్యమరియ గర్భవాసాన పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించబడి ఈ లోకానికి దిగి వచ్చిన ప్రేమయే దేవుని ప్రేమ. పైపెచ్చు మనం ఇంకను పాపలమై ఉండగానే సిలువలో మన కొరకు బలియాగమై
తన ఆఖరి బొట్టు రక్తం ఇచ్చిన ప్రేమయే దేవుని ప్రేమ. తల్లిని మించిన, తండ్రిని మించిన ప్రేమామయుడు ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరైనా ప్రేమ నాకు కావాలంటే రండి ముందుకని ఆ దైవజనుడు ఒక ఆల్టర్ కాల్ ఇచ్చాడు, ఒక పిలుపునిచ్చాడు. పిలుపునిస్తే ఒక యువకుడు ఏడుస్తూ ఏడుస్తూ పరుగులెత్తుకుంటూ ముందుకు వచ్చాడు. అతడు ఏడుస్తూ అన్నాడు కదా, దైవజనుడా, ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ చెప్పారు, ఒక పసిబిడ్డను గురించి చెప్పారు, ఓ తల్లిని గురించి చెప్పారు, ఆమె ప్రేమను గురించి చెప్పారు. ఆ బిడ్డ ఎవరో కాదు, ఆ బిడ్డను నేనే, ఆ బిడ్డను నేనే. నా కొరకే నా తల్లి త్యాగం చేసింది, కానీ ఇప్పటి వరకు నా తల్లిని కోల్పోయాననే బాధ నాకు మెండుగా ఉంటూ వచ్చింది. కానీ ఈరోజే నేను తెలుసుకోగలిగాను. అదేమిటంటే నా తల్లి కంటే నన్ను ప్రేమించే ఒకరున్నారు. ఇప్పుడు నాకు నా తల్లి కంటే ప్రేమించే ఆ యేసు కావాలి అని చెప్పి అతడు అడగటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే యథార్థమైన క్రైస్తవ ప్రేమ. ఈ ప్రపంచంలో దేవుని ప్రేమకు మించిన ప్రేమ లేదు సుమా. ఈ ప్రేమ యొక్క లోతుకు, వెడల్పుకు పరిశుద్ధులు వంతిల్లి వచ్చుటకే దేవుడు మన గురించి ఆశపడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ ఇది. అందుకే ఈ ప్రేమను గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అనేక విషయాలు దేవుని ప్రేమ గురించి లిఖించబడ్డాయి. వేగంగా కొన్ని ప్రేమల గురించి చెప్తాను నేను. మొట్టమొదటిగా దేవుని ప్రేమ హేతువు లేని ప్రేమ. హేతువు లేని ప్రేమ, కారణము లేకుండా మనలను ప్రేమించాడు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 7-8 వచనాలు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 7-8 వచనాలు. మనలో ఏ మేలు లేదు, అలాగే మనం ఆయనకు శత్రువులుగా ఉన్నాం. ఆయనను దేవుడు ఏం చేశాడంటే మనలను ప్రేమిస్తూ ఉన్నాడు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా తరగని ప్రేమ లేక ఎడతెగని ప్రేమ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. మొదటి కొరింథీ 13:8. ప్రేమ శాశ్వత కాలముండును, లోక ప్రేమ అనేది క్షణభంగురం మాత్రమే. తల్లి ప్రేమకు సైతం సరిహద్దులున్నాయి, కానీ దేవుని యొక్క ప్రేమ ఒక్కటే, అది నిత్యత్వము మనతో ఉన్నదై ఉన్నది. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు మిత్రమా. ఇక మూడవదిగా మార్పు లేని ప్రేమ. ప్రేమలో మార్పు లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాలం గడిచే కొద్ది మారేవాడు కాదు దేవుడు. ఈ కాలమందు ప్రేమలన్నీ ఇంటే కాలం గడిచే కొద్ది ప్రేమలు మారుతా ఉంటాయి. లాభాను దగ్గరికి యాకోబు వెళ్ళటం జరిగింది. దాదాపు 21 సంవత్సరాలు అయిపోయాయి. లాభం లేని లాభాల దగ్గరికి యాకోబు వెళ్ళాడు. ఆరంభములో ఘన స్వాగతం. ఆయ్ బాబోయ్, ఎంత స్వాగతం అంటే అంత స్వాగతం. అల్లుడు గారు ఏదడిగినా తీసుకో. ఒకరోజు 21 సంవత్సరాలు అయిపోయాయి. యాకోబు తన బావమరుదులు మాట్లాడుకుంటూ ఉంటే దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళేసరికి మెల్లగా దాక్కొనింటే వాళ్ళు అనుకుంటున్నారు, ఒరి మన బావగాడు ఉన్నాడు, మొత్తం మంది దోచుకుపోయేలా ఉన్నాడు, మొత్తం మంది కాజేస్తున్నట్టున్నాడు అని చెప్పి బావకు విరోధంగా మాట్లాడుకుంటున్నారు, యాకోబుకు విరోధంగా. ఈ వార్త అమ్మ దొంగల్లారా, మొన్నటి వరకు నా చుట్టూ తిరిగిన వాళ్ళు వీళ్ళు ఈరోజు నాకు విరోధం అయ్యారా అని చెప్పి అనుకుంటా లాస్ట్కు యాకోబు అనుకున్నాడు, నా మేనమామ నాకు అనుకూలంగా ఉండగా నాకెవరు విరోధం వెళ్ళాడు. తీరా లాభం లేని లాభం దగ్గరికి వెళ్ళేసరికి బైబిల్లో రాసిన మాట, అది నిన్న మొన్న
అతని ఎడల ఉండినట్లు లేదట. నిన్న మొన్న ఉన్నట్లు ప్రేమ లేదట. అప్పుడు యాకోబుకి అర్థమైంది, ఇంకా ఇక్కడ ఒక్క రోజు కూడా ఉండటానికి వీల్లేదు. ఇక్కడ ఉంటే ఇక ప్రేమకు దూరం అయిపోయాను. ఇక వెంటనే తన భార్యలతో మాట్లాడి, పిల్లలతో మాట్లాడి అతడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోక ప్రేమలు క్షణభంగురం. 4వదిగా ఆర్పచాలని ప్రేమ. ఆర్పచాలని ప్రేమ. పరమగీతములు 8వ అధ్యాయం 7వ వచనం. పరమగీతములు 8:7. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పచాలదు, నదీ ప్రవాహములు దాని ముంచివేయ చాలవు. ఎన్నెన్నో అననుకూల ప్రతికూల పరిస్థితులు, సంఘటనలు తరచుగా సీరియల్గా వచ్చినప్పటికీ ప్రేమను అవి ఆర్పచాలవు. అంత లోతైన ప్రేమయే దేవుని యొక్క ప్రేమ. 5వదిగా ఎడబాయని ప్రేమ. రోమాపత్రిక 8వ అధ్యాయం 38-39 వచనాలు. 6వదిగా కొలవ శక్యము గాని ప్రేమ. 7వదిగా జ్ఞానమునకు మించిన ప్రేమ. ఈ ప్రేమ మీలో విస్తరించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కనికరము, సమాధానము, ప్రేమ ఈ ప్రేక్షకుల్లో విస్తరించును గాక. ప్రతి గృహములో నీ కార్యాన్ని చేయండి. యేసు దివ్య నామములు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కనికరము, సమాధానము, ప్రేమలు బాగా విస్తరించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన అవసరతలకై మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ పిటి వర్గీస్, ప్రేమ సువార్త ప్రార్థనా మందిరం, భానునగర్, విజయవాడ. ఫోన్ నంబర్ 0866-253-7922. సెల్ నంబర్స్ 9492883377 మరియు 9493883377.